మీరు ఉపవాసం ఉంటారో లేదో మీ ఇష్టం అండి. దేవుడు మీరు చేసే ఉపవాసం కన్నా మీరు చేసే ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. మీరు ఏమి తినకుండా ఉంటారో అనే దాన్ని ఎదురు చూస్తాం కన్నా దేవుడు మీరు ఆయనతో ఏమి మాట్లాడతారో, ఎలాగ మాట్లాడతారో ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను ఒకే సలహా ఏంటి వాడు చెప్పిందంటే, దేవుడు మీరు ఉపవాసం ఉంటున్నాను అనేటప్పుడు మీరు ఆయనతో సమయాన్ని గడుపుతారని ఆశపడుతున్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్, డు నాట్ ఫాస్ట్ అని చెప్పా. ఈరోజు అదే మాట మీకు కూడా చెప్తున్నా. మీరు కానీ ఉపవాసం ఉండదలుచుకున్న వారు ఉపవాసం ఉన్నదప్పుడు ఆ ఉపవాసం ఉన్న సమయము ప్రార్థనలో గడపకపోతే దయచేసి ఉపవాసము ఉండకండి. ఇందుకు ఇది కాషన్గా డే 1 చెప్తున్నానంటే చాలా ముఖ్యమైనది, స్పిరిచువల్ రిలంలో చాలా ముఖ్యమైనది. ఫాస్టింగ్ అట్రాక్ట్స్ స్పిరిట్స్. ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఉపవాసం ఆత్మల్ని ఆకర్షిస్తుంది, ఆత్మల్ని ఆకర్షిస్తుంది. మీరు ఉపవాసం ఉన్నదప్పుడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి దేవుని ఆత్మతో సహవాసం కలిగి ఉండకపోతే ఏ ఆత్మతో వస్తుంది? దురాత్మ వస్తుంది. నాకు తెలిసి చాలామంది ఉపవాసం ఉంటానని ఉపవాసం ఉండి ఆ ఉపవాసాలు అయ్యేటప్పటికి దురాత్మ ద్వారా పట్టి పీడించబడిన వారిని చాలామంది చరిత్రను చూసా. సో ఐఎమ్ కాషనింగ్ యూ డే 1, ఇఫ్ యు ఆర్ ఫాస్టింగ్, humble down and pray.